పిడుగురాలు మండలంలోని పందిటివారిపాలెం గ్రామం నందు నిన్న రాత్రి జరిగిన ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో కలిసి పాల్గొన్న నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్, భారీగా హాజరైన గ్రామ ప్రజలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. చాకలినాడు మెజారిటీతో గెలిపిందా 5 సంవత్సరాల్లో గ్యాస్ సిలిండర్ కావాలా చెప్పాలా? నీరు కావాలా వద్దా? నీరు కావాలా వద్దా? నీరు కావాలా వద్దా? అంతేకాదు, ఈ రోజున మొట్టమొదటిసారి 75 సంవత్సరాల స్వతంత్ర భారత. అందరికీ నమస్కారం అన్న, నమస్కారం అక్క, నమస్కారం అక్క. ఇంకా 24 రోజులు ఉంది. మే 13న ఎన్నికల సమరం జరిగిపోతా ఉంది. ఈ గ్రామంలో ఉన్న ప్రతి అక్కని, ప్రతి అన్నని అడుగుతా ఉన్నా, ఒక జగన్కి అంతగా ఉండండి. 2014-19 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీకేమైనా మంచి జరిగిందా? జగన్ ప్రభుత్వంలో మంచి జరిగిందా? ఎవరైనా పార్టీలు చూసారా? ఎవరైనా మీరు ఏ పార్టీ ఓటేసారో పథకం ఇచ్చారా, లేకపోతే నేరుగా అందరికీ ఇచ్చారా అడుగుతా ఉన్నా. కాబట్టి ఆలోచన చేయండి. ఎవరిది పెద్ద మనసు? పెన్షన్ వాలంటీర్లు ఇవ్వకూడదని చెప్పాడు. రాష్ట్రం అంతా ఒక్కసారి వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అవ్వాలి. ఇది నన్ను కొమ్మ ముంచుకుంది అనుకున్నాడేమో. నేను 10,000 ఇస్తాను అని చెప్పి మళ్ళీ మోసం చేయడం మొదలు పెట్టాడు. వాళ్ళందరూ పొరపాటు. ఆ ప్రభుత్వంలో మీ బిడ్డలు గవర్నమెంట్ బడులు ఎట్లున్నాయి? ఆ రోజు మన బిడ్డలు ఏ విధంగా చదువుకుంటా ఉన్నారు? ఈ రోజు మన బిడ్డలు ఎలా చదువుకుంటా ఉన్నారు? ఇంగ్లీష్ మీడియం చదువుకుంటా ఉన్నారు పెద్ద బిడ్డలు కాదా అని అడుగుతా ఉన్నా. ఒకసారి ఆలోచన చేయమని మాత్రం అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రతి ఒక్కరిని అడుగుతా ఉన్నా, అడుగుతా ఉన్నా, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ పార్లమెంట్ లో టీసీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కి నాకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నాకు రాజకీయాలు కానీ ఎక్కడా భయపడలా, వెనకడుగు వేయలా, ముందడుగు వేసా. జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టుకొని తీసుకొచ్చాడు. 2 సార్లు ఎమ్మెల్యేనయ్యాను, మంత్రిని కూడా అయ్యాను ఈ రాష్ట్రానికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మీ అందరూ ఆశీర్వదిస్తే, మీరందరూ దీవిస్తే పల్నాడు నుంచి మొట్టమొదటి బీసీ ఎంపీగా ఒక చరిత్ర కూడా సృష్టిస్తారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాక సాయం చేయండి. సామాన్య విషయం కాదమ్మా, కానీ అయినా ఎంతో కొంత మంచిగా ఉండబట్టే, ఎంతో కొంత ప్రజలతో ఉండబట్టి, కాబట్టి ఈరోజు మీ దగ్గరికి వచ్చిన దీవించమని. నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్ స్వతంత్రం తర్వాత ఎవర్రా మొట్టమొదటి ఒక బీసీ మంత్రి అంటే అడుగుతా ఉన్నా. ఒక మనిషి ఉండాల్సిందే నిజాయితీ.